జగిత్యాల జిల్లా మెట్పల్లి ఈ రోజు దొడ్డి కొమురయ్య వర్ధంతి పురస్కరించుకుని కురుమ సంఘం మెట్పల్లి వారి ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద గల దొడ్డి కొమురయ్య విగ్రహానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మరియు తుల ఉమా రాజేందర్ పూలమాలలు వేసి ఘనంగా వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం దొడ్డి కొమరయ్య విగ్రహానికి ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలని కురుమ సంఘం నాయకులు ఎమ్మెల్యేని కోరారు. తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో ఆయన జీవిత చరిత్ర చేర్చాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య త్యాగాలను తెలంగాణ ప్రజలు మరవలేరని, ఆయన తెలంగాణ కోసం పేదల కోసం పోరాటం చాలా పెద్ద ఎత్తున చేశారని, అలాగే దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండపై ఏర్పాటుకు అలాగే పుస్తకాల్లో చేర్చడానికి ప్రభుత్వానికి మరియు సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షులు కోట రమేష్, పెద్ద సాయన్న, గడ్డం మల్లేష్, నరసయ్య, కోరే రమేష్, మల్లేష్, చిన్న గంగారం సురేష్, కోడే రవి, కోడే చిన్న, గంగారం, కోట మహేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. సాయుధ పోరాటంలో అమరవీరుడు దొడ్డి కొమరయ్య గారికి జోహార్ దొడ్డి కొమరయ్య. దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి వ్యక్తి. దొడ్డి కొమరయ్య 70వ వర్ధంతి సందర్భంగా మెట్పల్లి పట్టణంలో ఆయనకు నివాళులర్పిస్తూ ఇవాళ మేమంతా కూడా ఆ జాతికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఆర్గనైజ్ చేసి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ గారు మేమంతా కూడా దండ వేసి వారికి నివాళులర్పించడం జరిగింది. దొడ్డి కొమరయ్య ఎందరికో స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి, తొలి అమరవీరుడు. కాబట్టి దొడ్డి కొమరయ్య లాంటి అమరవీరుణ్ణి స్ఫూర్తిగా తీసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని కూడా హైదరాబాద్లో ట్యాంక్ బండ పైన విగ్రహాన్ని పెట్టి అందరికీ స్ఫూర్తినిచ్చేటువంటి విధంగా నిర్ణయం తీసుకొని వెంటనే ఇప్పుడు అమరవీరుల విగ్రహాలు ఏవైతే పెట్టాలనేది ఒక ఆలోచన చేస్తుందో ఖచ్చితంగా దొడ్డి కొమరయ్య విగ్రహం కూడా అక్కడ ఉండే విధంగా చూడాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. కొమరయ్య గారికి నిజమైన నివాళి.